నేనెవరో మీకు తెలుసా? బుక్. ఓకే, నా వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏముంటుంది? ఓకే, వెరీ గుడ్. ఇంకా నేను ఎన్ని రకాలుగా ఉంటానో మీకు తెలుసా? వెరీ గుడ్. మరి నేను ఎన్ని రకాలుగా ఉంటానో తెలుసా మీకు? నాలో మీకు 4 రూల్స్ ఉంటాయి, డబల్ రూల్స్ ఉంటాయి, వైట్ నోట్స్ ఉంటాయి, గ్రిడ్ నోట్స్, ఇలా డిఫరెంట్ గా నోట్బుక్స్ ఉంటాయి. తెలుసా మీకు? వెరీ గుడ్. ఈ బాబు చెప్పినట్లుగా మీకు నచ్చిన కవితలు, పాటలు, బొమ్మలు అన్ని నా దగ్గర రాసుకోవచ్చు. తెలుసా? వచ్చిందండి ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని రాస్తారండి. ఎలా రాస్తారు? ఇక్కడ నేననే ఒక దాన్ని ఉన్నాను. తెలుసా? నన్ను ఏమంటారో తెలుసా మీకు? ఏమంటారు? నేను పెన్ను, కలము. నేను లేకపోతే మీరు ఎలా రాస్తారు? కేవలం బుక్ ఉంటే సరిపోతుందా? ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు లేకపోతే పెన్సిల్తో రాసుకుంటారు పిల్లలు. పెన్సిల్ కూడా మా జాతి పక్షే. తెలుసా? పెన్సిల్ లేకపోతే స్కెచ్లతో రాసుకుంటారు. నీ వల్ల ఏ ప్రయోజనం? అసలు నా వల్ల ఎన్ని ప్రయోజనాలు నీకు తెలుసా? మొదట పిల్లలు నేర్చుకునే ఆల్, ఏబిసిడీలు, నెంబర్స్ అన్నీ మా జాతి నుంచి వచ్చిన పెన్సిల్ ద్వారా, మార్కర్స్ ద్వారా బొమ్మలు వేస్తారు, క్రాయన్స్ ద్వారా కలర్స్ దిద్దుకుంటారు. టెక్స్ట్ బుక్లో, నోట్ బుక్లో, వర్క్ బుక్లో ఎన్నిట్లో మా ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? నేనే గొప్ప ఏం కాదు. నువ్వు రాయాలంటే నీకు ఒక ఆధారం కావాలి. ఎక్కడ పడితే అక్కడ రాయలేవు కదా. మా చార్టులు, మా డ్రాయింగ్ షీట్లు, మా కలర్ బుక్కులు, మా నోట్సులు, మా ఎన్నో మా జాతికి ఉంటేనే మీ జాతి మనుగడ. మీరు లేకపోతే మేము గోడల మీద రాస్తాం. ఎక్కడైనా గోడల మీద రాయడానికి అన్ని వీలు కావు కదా. అక్కడ కూడా ముందుగా ఒక పోస్టర్ కావాలి. నేనే గొప్ప.